సో ఇక్కడ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 2016 నుంచెల్లే శాంతికి ఇంకా విజయసాయి రెడ్డి గారికి పరిచయం ఉందని మీరు చెప్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం శాంతి ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాతనే విజయసాయి రెడ్డితో పరిచయం ఏర్పడిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక డౌట్ అందరికి ఏంటంటే మదన్ మోహన్ కూడా అటు ఇటుగా మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇక్కడ మదన్ మోహన్ అడిగింది కేవలం డబ్బుల కోసం ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాడు. అంటే ఇంతకు ముందు నుంచి విజయసాయి రెడ్డితో పరిచయం ఉన్న ఎక్కడో అంటే డబ్బుల విషయంలో వాళ్ళిద్దరికి ఏదైతే తను కోరుకుంటున్నాడో అంత అమౌంట్ రాకపోవడం వల్లనే ఈ రోజు విజయసాయి రెడ్డిని బయటికి తీసుకొచ్చారని అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు చూస్తుంటే శాంతి అనే ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ కమిషనర్ గా తన జీతం చూస్తే చాలా తక్కువ. అలాంటి ఆమె కోట్ల విలువ చేసే విల్లాలు ఎలా కొనుక్కుంది ఏంటి? ఎక్కడో దగ్గర ఆమె అక్రమాలకు పాల్పడితే తప్ప ఇలాంటివి కొనడానికి అయితే వీళ్ళ కోట్ల రూపాయల విల్లాలు కొనడం జరిగిందని చెప్పేసి తనే మదన్ మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మరి వీళ్ళ పైన ఇదంతా నిజమైన నిర్ధారణ అయితే మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇక్కడ ముఖ్యంగా శ్రీ గారు సార్ ఒక ప్రభుత్వ అధికారి ఇటువంటి అక్రమాలు చేయడం అన్నది కరప్షన్ కింద వస్తుంది. ఈ కరప్షన్ ఇన్ని రోజులు ఎవరు చేయించారు? ఈ అవినీతిని ఎవరు ప్రోత్సహించారు? ఒక రాజ్యసభ మెంబర్, అధికారములో ఉన్నటువంటి పార్టీలో నెంబర్ 2గా చెప్పుకోబడ్డటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఈ యొక్క అక్రమాలను చేయించాడు, అవినీతిని చేయించాడు. కేవలము ఇటువంటి అవినీతికి కేవలం ఒక శాంతి గారే ఒక వాహకంగా ఉన్నారా, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి శాంతిలు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వెలుగులోకి రావాల్సినటువంటి అంశం, వేల ఎకరాలు దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతమైపోయాయి. వేల ఎకరాల వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ అన్ని కూడా అన్యాక్రాంతమైపోయాయి. వేల ఎకరాల అసైన్ భూమ్స్ ల్యాండ్స్ అన్ని కూడా అన్యాక్రాంతమైపోయాయి. వీటన్నిటినీ కూడా చట్ట వ్యతిరేకంగా ఈ వైసీపీ పెద్దలకు కట్టబెట్టినటువంటి ఇటువంటి అసిస్టెంట్ కమిషనర్లు కావచ్చు, రీజనల్ ఆఫీసర్స్ కావచ్చు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావచ్చు, కలెక్టర్స్ కావచ్చు, తహసీల్దార్లు కావచ్చు, వీటన్నిటిపైన ఈ యొక్క శాంతి గారి యొక్క ఉదంతాన్ని ఒక ఎపిసోడ్గా, ఒక ఉదాహరణగా, ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ గా తీసుకొని ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధమైనటువంటి జరిగిన అక్రమ లావాదేవీల పైన విచారణకు ఆదేశం చేయాలి. ఇది కేవలం ఒక విశాఖపట్నంలో జరిగినటువంటి ఇన్సిడెంటే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రదేశాల్లో ఈ విధమైనటువంటి చాలా విలువైన భూములన్నీ కూడా వైసీపీ పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయి అవి రియల్ ఎస్టేట్ రూపంలో మార్చుకొని వేల కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకున్నారన్నది వాస్తవము, నిజమైన సంఘటన కూడా. నేను ఒకటే అడుగుతున్నా, ఒక్కరైనా స్పందించారా ప్రభుత్వం తరఫున? ఒక్కరైనా ఆ ఎండోమెంట్ కమిషనర్ కానీ, ఆ ఎండోమెంట్ మినిస్టర్ గా ఉన్నటువంటి నెల్లూరు జిల్లా ఆయన ఆమనారాయణ రెడ్డి గారు కానీ, ఇవి ఎండోమెంట్ భూములు, వీటిని అక్రమాలు జరిగాయి, దీనిపై మేము సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని కానీ, లేదా శాంతి గారి యొక్క ఎపిసోడ్లో బయటకు వచ్చిన కోట్లాది రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల పైన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ, ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు నోరు ఎత్తట్లేదు. ఎందుకు? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అవినీతిలో తేడాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఇద్దరు ఒకటేనా? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. అట్లనే ఇక్కడ చూస్తున్నట్టయితే ఇందాక మీరు అన్నారు ఢిల్లీకి అమ్మాయిలని సరఫరా చేసింది శాంతి అని చెప్పేసి కూడా మీరు కొన్ని సార్లు మాట్లాడారు, ఇంతకుముందు మీరు మాట్లాడారు. మరి ఏంటంటారు అసలు ఢిల్లీకి అక్కడ పెద్దలకి ఇట్లాంటి అమ్మాయిని ఎర్రలు వేస్తున్నారంటే మరి అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఇలాంటివన్నీ బయటకు వచ్చాక కూడా ఇంత పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నా కూడా ఎందుకు వీళ్ళ మీద ఇంత చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు వీళ్ళకి విచారణకి ఆదేశించట్లేదు? దీని వెనకాల ఇంకేమైనా స్టోరీ ఉందంటారా? స్టోరీ ఎటువంటి స్టోరీ నడుస్తుందో, చీకట్లో జరిగేటువంటి కార్యక్రమాలన్నీ వెలుగులోకి వచ్చే వరకు, ఈ రోజు శాంతి గారి భర్త తనంత తనగా బయట వచ్చాడు కాబట్టి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి ఒక కమిషనర్ చేసిన అవినీతి బయట వచ్చింది. ప్రభుత్వాలు పట్టుకోలేదు, ఏసీ అధికారులు పట్టుకోలేదు,
పోలీస్ అధికారులు పట్టుకోలేదు ఈ నేరాన్ని. కేవలం మీరు అన్నట్టుగా డబ్బు దగ్గర జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించిన విషయంలో మాత్రమే వాళ్ళంతకు వాళ్ళు బయటకు వస్తే కానీ పట్టుకోలేనటువంటి అధ్వానమైనటువంటి పనికిరాని వ్యవస్థలాగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఏసీబీ వాళ్ళు నిద్రపోతున్నారు, డిపార్ట్మెంట్ విజిలెన్స్ వాళ్ళు నిద్రపోతున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిద్రపోతున్నారు. ఏంటండి, ఒక మాట మీకు చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్రతి ఒక్క ప్రాపర్టీని చెక్ చేసి వాళ్ళకి నోటీసులు ఇస్తారు కదండి. మరి ఈమె విల్లా కొని సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. విల్లా కొనడానికి 4.5 కోట్ల రూపాయలు బయట మార్కెట్ లో ఉంటే ఆన్ పేపర్ ఉన్నటువంటి విలువ 1,20,00,000 కనపడుతుంది. అక్కడ 1,20,00,000 రూపాయలు ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి 50,000 రూపాయలు తీసుకునే శాలరీ తీసుకునే ఒక ఆఫీసరు 4 సంవత్సరాల్లోనే 1,20,00,000 రూపాయలు బయట పెట్టి విల్లాను పర్చేజ్ చేసి పేరు మీద రిజిస్టర్ చేసుకొని అందులో నివాసం ఉంటే ఎవరు నోటీసులు ఇవ్వరా అండి? ఎండోమెంట్ లో ఉన్న విజిలెన్స్ నిద్రపోతుందా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నిద్రపోతున్నారా? అంటే ఏమిటి? అవినీతిని చేయడంలో ఎవరు తక్కువ కాదు. ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారణ వాడు అవినీతి చేయకుండా బతకలేనటువంటి రోజుల్లో ఈ రోజు సమాజం ఉండిపోయింది. అవినీతిని ప్రోత్సహించే వాళ్ళు నేరం చేసినట్లే, అవినీతిని కప్పిపుచ్చే వాళ్ళు నేరం చేసినట్లే, అవినీతి స్వయంగా చేసేవాడు నేరం చేసినట్లే. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ నేరం చేసినట్లుగానే మనం భావించాలి ఒక చట్టపరంగా చూసినప్పుడు. మరి ఇంత వ్యవహారం నడుస్తున్నప్పుడు మీరంతా నిద్రపోతుంటే 2016-17లో 2017 జనవరి 2016 డిసెంబర్ మధ్యలో ఈమె ఢిల్లీకి వచ్చింది విజయసాయిరెడ్డితో పాటు ఎంపీలను కన్విన్స్ చేయడానికి. ఒకవేళ అనొచ్చు, మేము టీమ్గా వెళ్ళామండి, మాకు నాగార్జున రెడ్డి మంచివాడు కాబట్టి నాగార్జున రెడ్డి మీద ఉన్నటువంటి సదాభిప్రాయాన్ని మీరు ఎంపీలతో మీరు ఇంపీచ్మెంట్ పెట్టారు, మేము అదే ఎంపీలకు మేము రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నామని వీళ్ళు అనొచ్చు. కాబట్టి నేను కూడా దాన్ని నేరమని అనట్లేదు. వాళ్ళ బాధలో పడుకున్నారు. వాళ్ళు డబ్బులు వేరే వేశారా, ఇంకోటి వేరే వేశారా, వాళ్ళ శరీరాన్ని అమ్ముడుపోయారా, అవన్నీ కూడా అప్ టు దెమ్. అమ్ముడుకున్నాడు ఏమన్నా అమ్ముకోని, డోంట్ కేర్. కానీ ఇక్కడ విషయం ఒకటి బయట వెలుగులోకి వచ్చింది కాబట్టి ఆ శాంతి గారితోనూ విజయసాయిరెడ్డితోనూ ప్రత్యక్షంగా ఒక అనుబంధం నాకు ఉంది కాబట్టి నేను ఈ విషయం చెప్పవలసి ఉంది. ఆమె నాకు చాలా నంగనాచలాగా మాట్లాడింది. 2019 తర్వాతనే నాకు తండ్రి లాంటి విజయసాయిరెడ్డి పరిచయం అయ్యాడు అని. తండ్రి కూతుర్ల బంధాన్ని కూడా అపవిత్రం చేసే విధంగా ఇటువంటి మనుషులు తయారయ్యనేది మా బాధ. ఆయన నాకు వయసులో తండ్రిగా కావచ్చు, అంటే వాళ్ళు సమర్థించుకునే విధానం. ఆయన ఇంకో మాట అన్నాడండి విజయసాయిరెడ్డి, జర్నలిస్టులు అయినా మీరందరూ ఫ్లాట్స్ కోసం తిరిగారు అంటే మీరందరికీ కూడా నేను ఈ విధంగా చేశానా అని ఆయన ప్రశ్న వేశాడు. మీరు అది ఒకసారి చూడండి. అంటే ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చెప్పవలసింది ఏంటి, చెప్పింది ఏంటి, ప్రెస్ మీట్ దేనికోసం పెట్టాడు? నీ మీద ఒక నింద వచ్చింది, ఒక నింద. అది కూడా నింద పెట్టింది ఎవరు? మహా న్యూస్ వంశీ గారు కాదు, కమ్మ వాళ్ళు కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ వెంకటకృష్ణ కమ్మ వాళ్ళు కాదు. అదే విధంగా నీకు నీకు టీవీ5 లో ఉన్నటువంటి సాంబశివరావు కాదు, కమ్మ వాళ్ళు కాదు. నీ మీద అలిగేషన్ పెట్టింది ఒక ఎరుకుల కులస్తుడు శాంతి గారికి స్వయాన తాళిగట్టి పెళ్లి చేసుకున్నటువంటి ఒక భర్త. నువ్వు ఆయనకు ఆన్సరబుల్. ఆ విషయాన్ని వెలుగు తీసుకురావాల్సిన బాధ్యత మీడియా పైన ఉంది కాబట్టి నువ్వు ఒక రిప్రజెంటేటివ్ కాబట్టి ఆ దానికి నువ్వు ఆన్సర్ చేయకుండా నువ్వు ప్రెస్ మీట్ కులాలను రెచ్చగొట్టే విధంగా ఒక కులాన్ని ఆపాదించి అదేదో ఒక ఇది కార్యంగా నువ్వు ఎక్స్పోజ్ చేశావు.
అవన్నీ కూడా ప్రజలు అమాయకులు నమ్మొచ్చు కొంతమంది. ఎందుకంటే శాంతి గారు ఏడ్చిన దొంగ ఏడుపులు ప్రజలు చూశారు. విజయసాయి రెడ్డి వాగిన ఆ యొక్క వాగుడు ప్రజలు చూశారు. మదన్ మోహన్ రెడ్డి ఏడ్చిన ఏడుపును ప్రజలు చూశారు. మరి దీనికంతటికి ప్రజలకేంటి సంబంధం అంటే, అవినీతితో మాకు సంబంధం.